పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో అన్వర్ గారు. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. మనం మనీ మైండ్ సెట్లోకి రావాలి అని అంటే ఏమేమి వదిలేయాలి అనేటువంటి దానికి చాలా సింపుల్గా చెప్పినా కూడా నిజంగా ప్రతి ఒక్కరూ దాని మీద కనుక ప్రాక్టీస్ చేస్తే లైఫ్లో చాలా గొప్పగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులో మీరు భయం ఒకటి వదిలేయాలి, సిగ్గు ఒకటి వదిలేయాలి, నెగ్లిజెన్సీ అనేది ఎప్పుడూ ఉండకూడదు, అండ్ మనీ పట్ల ఎవరికైనా సరే మొహమాటం ఎప్పుడూ ఉండకూడదు. ఈ 4 కనుక వదిలేస్తే మనకి ఏం కావాలో అది ఆటోమేటిక్గా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. సో అలా మనకు తెలియకుండానే ఎనర్జీ ఫ్లో అయ్యే కొద్దీ డబ్బు మన దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ మైండ్ ఫ్రీ చేసేసుకుంటాము. చాలా మంచి ఇది. అంటే రిచ్ మైండ్ సెట్ కావాలి అనుకుంటే కావాల్సినటువంటి ధైర్యం అదనమాట. అది మెయిన్ అండి. చాలా, ఎందుకంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎవరైనా అప్పు అడిగినప్పుడు సింపుల్గా ఏమైనా ఆన్సర్ చేయాలి చెప్తాను. చాలామంది ఏమంటారంటే అప్పు అడిగినప్పుడు నా దగ్గర లేదు అన్నారు అనుకోండి, అదే జరిగిపోతుంది. అంటే మీ దగ్గర నిజంగా డబ్బు ఉండదు, ఉన్నా కూడా ఎగిరిపోతుంది. సో అలాంటప్పుడు ఎలా స్మార్ట్గా ఆన్సర్ చేయాలి అది నేను చెప్తానండి. అంటే ఎవరైనా అప్పు అడిగినప్పుడు చాలా మంచి తప్పు ఏంటంటే, అంటే తెలియకుండా నా దగ్గర లేదు అని చెప్పలేరు, ఏదో ఒక పని ఇస్తుంటారు. అక్కడ కానీ ఎస్కేప్ అయితే అదే పెద్ద సుడిగుండం అండి. అప్పు ఎవరైనా అడిగారంటే అది ఒక సుడిగుండం. అందులో కానీ పడ్డామంటే జమ్మని వెళ్ళిపోతాం. ఒక సంతకం చాలు సుడిగుండంలోకి తీసుకెళ్ళిపోవడానికి, పాము మింగడానికి అనమాట. సో అలా చాలామంది అంటే ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తారు. నీకు ఎందుకు నేను ఉన్నాను కదా, నేను ఇస్తాను కదా అని అంటారు, మునిగిపోతారనమాట. సో ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఇంతకు ముందు కూడా చెప్పాను, డబ్బు అంటేనే పాజిటివ్ ఎనర్జీ. సో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఎనర్జీస్ గురించి తెలియదు. సో నేనేమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఎనర్జీని క్యారీ చేస్తాయి. మెయిన్గా మనం ఒంటి మీద వేసుకున్న బట్టలు, ఇక్కడ చూడండి ఒకటేనండి, ఇంట్లో ఒంట్లో ఎనర్జీస్ ఉంటాయి. సో ఇంట్లో ఉన్న వస్తువులు, ఒంటి మీద ఉన్న బట్టలు, ఈ 2 ఎనర్జీస్ని ఎక్కువ క్యారీ చేస్తుంటాయి. సో ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఏంటంటే మన క్లాత్స్, మనం వేసుకునే బట్టల వల్ల కూడా మన ఎనర్జీ బేస్ అయి ఉంటుంది. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక రీసెర్చ్ చెప్తాను. ఎనర్జీని మెజర్ చేసే శాస్త్రాన్ని కైనిషియాలజీ అంటారు. కైనిషియాలజీ అంటే ఒక ఎనర్జీ స్కేల్ తెలుసుకుని ఆ ఎనర్జీ స్కేల్ మనం చేసే బిజినెస్లో కానీ వర్క్లో కానీ అప్లై చేస్తే ఈజీగా మనం అంటే సక్సెస్ అయిపోవచ్చు. చాలా ఈజీగా. చాలా మంది చెప్తున్నాను. సో మీరు నెక్స్ట్ 2027 వరకు తీసుకోబోయే సక్సెస్ 2025 ఒక్క సంవత్సరం తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, 100% చెప్తున్నా. ఎలాగా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏమంటే మనం వాడే బట్టలు బట్టి మన ఎనర్జీ ఉంటుంది, దాన్ని మనం ఎలా జాగ్రత్తగా మేనిఫెస్టేషన్ చేయకు. ఇక్కడ చూడండి, అలా నా దగ్గరికి వచ్చి నెగిటివ్ ఎనర్జీ పోయిన వల్ల 13th బ్యాచ్ రాజేష్ గారు ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే 1 year బట్టి ల్యాండ్ సేల్ అవ్వని అతను, అంటే ఎప్పుడైనా మనకు అవ్వట్లేదు అంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అండి. అలా నా దగ్గరికి వచ్చి జస్ట్ 13th బ్యాచ్ ఇక్కడ తీసుకుంటే 30 అడ్వాన్స్ అమౌంట్ ఆఫ్ 30 lakhs in 1 month. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇన్వెస్ట్. నేను చెప్పిన టెక్నిక్ వాడే 30 లక్షలు, సంవత్సరం బట్టి అవ్వని పని 30 లక్షలు జస్ట్ వితిన్ 1 month తీసుకొచ్చానండి. 1 year ఎక్కడ, 1 month ఎక్కడ, సంవత్సరం బట్టి అవ్వని పనిని నా దగ్గరికి వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అప్లై చేసి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మైండ్ పవర్ అండి, మళ్ళీ చెప్తున్నాను అనమాట, మైండ్ పవర్. ఈ 1 monthలో క్లియర్ చేయించాను అనమాట. ఇది అడ్వాన్స్ 30 లక్షలు వచ్చింది. సో అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే వై క్లాస్ మ్యాటర్ ఇన్ మేనిఫెస్టేషన్. అన్వర్ మేనిఫెస్టేషన్లో మనం వాడే బట్టలు, మన ఇంట్లో ఉండే బట్టలు మేనిఫెస్టేషన్కి ఉపయోగపడతాయా, అంటే సక్సెస్ రావడానికి ఉపయోగపడతాయా, లేదా సక్సెస్ రాకుండా ఆపుతాయా అని ఎలా అని తెలుసుకోవాలనుకుంటే, ఇది నేను రీసెర్చ్ చేసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఓ మై గాడ్, ఇంట్లో ఉండే బట్టల వల్ల కూడా అంటే ఇంట్లో గొడవలు కానీ అంటే అశాంతి కానీ పేరుకుపోవడానికి మెయిన్ కారణం ఇదా అని అంటాను. సో చూద్దామండి ఏంటి వీడియో అంటే, సో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు చూడండి, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మొత్తం వారంలో ఎప్పుడు హై ఎనర్జెటిక్గా ఉంటామంటే సాటర్డే ఎనర్జెటిక్గా ఉంటాం. ఎందుకు? ఆ రోజు స్కూల్ డ్రెస్ ఉండదు, ఆ రోజు కలర్ఫుల్ డ్రెస్లు వేసుకుంటే అందరూ కలర్ఫుల్గా వస్తారు కాబట్టి. మనకి బర్త్డే రోజు చాలా ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే కొత్త బట్టలు, కొత్త అనగానే ఒక ఎనర్జీ వస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని, ఎప్పుడు కొత్త అనేది ఎప్పుడు కూడా ఇంట్లోకి కొత్త బేబీ, కొత్త షూ, కొత్త బట్టలు, సో ఇలాగనమాట కొత్త రిజల్ట్ ఎప్పుడు కూడా మనిషికి ఎనర్జీని తీసుకొస్తుంటాయి. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మెయిన్గా మన యొక్క వైబ్రేషన్ పెంచుకోవాలంటే మనం ఇంట్లో ఉన్న బట్టలను మనం మార్చుకోవాలి. బట్టలు మార్చుకుని కొత్త బట్టలు కొనాలా? కాదు. సో చూద్దామండి, ఇక్కడ పాయింట్ నేను చూపిస్తాను. ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే నెంబర్ 1, మీరు ఇక చూడండి, ఈ బట్టలు చాలామంది ఇంట్లో కబోర్డ్స్ ఓపెన్ చేస్తే ఏ బట్టలు ఎక్కడ ఉంటే తెలియదు, మొత్తం చిందరవందరగా ఉంటాయన్నమాట. సో ఇలా కొంతమంది తోసేస్తుంటుంటారు, వాళ్ళకి కావాల్సిన బట్టలు తీసుకొని మిగతా బట్టలు వాళ్ళు తోసేస్తుంటుంటారు. వాళ్ళకి అవసరమైనప్పుడు ఎక్కడ కర్చీఫ్ ఉంటే తెలియదు, ఎక్కడ బనీన్స్ ఉంటే తెలియదు, ఎక్కడ ఏముంటాయి కూడా తెలియదు. సో ఇలాగా మీరు కబోర్డ్ ఓపెన్ స్నానం చేసి వస్తారు, జనరల్గా కబోర్డ్ ఓపెన్ చేయగానే ఆ బట్టలు చూసినప్పుడు నెగిటివ్ ఎనర్జీ సడన్గా ఏం చేస్తారు,
ఇంట్లో వైఫ్ మీద అరుస్తారు, ఎక్కడ పెట్టావు నా బట్టలు అది ఇది అని కరెక్ట్ టైం అయిపోతుంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆవిడేమంటారు అక్కడే పెట్టని చూసుకోమంటారు, ఖర్చు ఎక్కడ పెట్టావు, అది ఎక్కడ పెట్టావు, ఇది ఎక్కడ పెట్టావు అంటే చాలా మంది ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు అశాంతితో వెళ్ళకూడదు, అంటే బాధతో వెళ్ళకూడదు. సరే బట్టలు లేవనుకోండి, ఏదో బట్టలు అనుకొని వెళ్తారనమాట చాలా మంది. కరెక్ట్గా కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు అనుకున్న బట్టలు కరెక్ట్గా తీసేసరికి ఇస్త్రీ ఉండదు, ఆ బట్టలు చూసి చాలా ఫీల్ అయిపోతుంటారు. అంటే వేసుకునే బట్టలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో, ఎంత నీట్గా ఉంటాయో మన ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన చూడండి, బాగా నలిగిపోయిన బట్టలు వేసుకోండి, మీ ఎనర్జీ ఎలా ఉంటుంది, వాడిపోయినట్టు మామూలుగా చాలా ఏదో గిల్టీగా ఫీల్ అవుతాం. పువ్వు వాడిపోయినట్టు ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో మన బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంట్లో ఉండే బట్టల్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంకో పాయింట్, ఇక్కడ కప్బోర్డ్లో ఏం చేయాలంటే పాత బట్టలు క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. కొంతమంది వాడని బట్టలు కూడా అలాగే ఉంచుతారు, ఎవరు వీళ్ళు వాడరు. ఆ బట్టల్లో కొత్త బట్టలు పెడుతుంటుంటారు, పండగ బట్టలు తీసుకుంటారు, ఈ అదే కొత్త బట్టలు అదే కప్బోర్డ్లో పెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఈ పాత బట్టలకునే ఎనర్జీ ఈ కొత్త బట్టలకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది 100%. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళండి, రాగానే ఎలా ఉంటుందంటే ఏదో ఒక చాలా లో ఎనర్జీలో ఉంటాం. గుడికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎనర్జీ ఒకలాగా ఉంటుంది, శ్మశానానికి వెళ్ళి వచ్చిన ఒక ఎనర్జీ ఒకలాగా ఉంటుంది. సో మనం ఏంటంటే ఎనర్జీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని, ఎనర్జీ మనకు తెలుసు, సైన్స్ చదువుకున్నాం, ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉండదు. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. అందువల్ల ఏంటంటే మనం ఇంట్లో ఫస్ట్ కప్బోర్డ్స్ అండి, ఆ కప్బోర్డ్స్ పైన ఎలా పడితే అలాగ ఉంటుంది అన్ని. అంటే మెయిన్ బెడ్రూమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు జనరల్గా మన కప్బోర్డ్స్ ఎక్కడ ఉంటాయి, బెడ్రూమ్లో ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలా ఉంటుందో మనకి ఆ ఎనర్జీ అంతా బెడ్రూమ్లో ఉంటుంది అనమాట. పడుకునేప్పుడు సరిగ్గా నిద్ర పడదు. నిజం సార్ అది. అంటే నేను సైంటిఫిక్గా కూడా దీన్ని చెప్తాను. ఎప్పుడైతే చిందర వందరగా మన ఇల్లు కనిపిస్తూ ఉంటుందో తెలియకుండానే మన బ్రెయిన్ ఏం చేస్తారంటే, అంటే రెగ్యులర్ ప్రోగ్రామ్ ఏముంటుంది అని అంటే ఇల్లు అనగానే ఒక ప్రశాంతత గుర్తొస్తుంది. మన బ్రెయిన్లో ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. అంటే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ చేయాలి, రాత్రి పూటకు వచ్చేటప్పటికి ప్రశాంతం పడుకోవాలి అని. అంటే బ్రెయిన్ దానికి ట్యూన్ అయిపోయి ఉంటుంది. ఇంట్లో కనుక ఏ వస్తువు అని చిందర వందర కనిపిస్తుంది అని అంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనం బ్రెయిన్ తీసుకునేటువంటి ఏ డెసిషన్ అయినా సరే నెగిటివిటీకే దారితీస్తుంది. సో అక్కడి నుంచి మన దగ్గరికి ఏది రాకుండా పోతుంది అనమాట. ఆ కాన్సెప్ట్ ఇది మీరు తీసుకొచ్చారు చూసారా, నేను చెప్తున్నాను సార్, ఇది 100% సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఇది. ఇక్కడ ఒకటే చెప్తానండి, బట్టలు చిందరవందరగా ఉంటే జీవితం కూడా చిందరవందరగానే ఉంటుంది. బట్టలు చిందరవందరగా ఉంటే జీవితం కూడా చిందరవందరగా. సో ఈ వీడియో చూస్తుంటే దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మీరు లేడీస్ చూస్తున్నారా, జెంట్స్ చూస్తున్నారా, ఎవరైతే చూస్తున్నారో ఇమ్మీడియట్గా మీ కప్బోర్డ్ ఓపెన్ చేసి మీ పాత బట్టలు ఏమున్నాయి, వాడని బట్టలు ఏమున్నాయి అన్ని తీసి. సో కొంతమంది ఎలా ఉంటారంటే బనీలు, చిదిపోయిన బనీలు ఉంటాయి, పారీరు, ఎవరు కలర్ వెళ్ళిపోతాయి, ఆ బట్టలు కలర్ వెళ్ళిపోతాయి, ఇవ్వడానికి అంటే బ్రాండెడ్ బట్టలు ఇవ్వబుద్దేదు వాడరు వీళ్ళు. అలాగే నా బట్టలు వేసుకుంటే టైట్గా ఉంటాయి. చూడండి, మీరు ఇప్పుడు మంచి బట్టలు, లేటెస్ట్ బట్టలు వేసుకున్నప్పుడు ఎనర్జీ ఒకలాగా ఉంటుంది. అందువల్ల చెప్పంటే వాడని బట్టలు మీరు కింద కామెంట్స్ టైప్ ఎస్ ఐ విల్ క్లియర్ మై కప్బోర్డ్స్, ఎస్ ఐ విల్ క్లియర్. ఈరోజు ఈ వీడియో చూస్తుంటే ఇమ్మీడియట్గా మీరు ఇంటికి వెళ్ళి మీ కప్బోర్డ్స్ క్లీన్ చేసుకోండి. పాత బట్టలు ఏదైనా తీసి పక్కన బ్యాగ్లో పడేయండి. ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఒకే కప్బోర్డ్లో పాత బట్టలు కొత్త బట్టలు కలిపి పెట్టొద్దు. సో అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ క్లబ్స్ అయిపోతాయి. డెఫినెట్గా ఉంటుంది, 100%. దాని తాలూకు రిజల్ట్ డెఫినెట్గా ఉంటుందండి. అంటే మీరు సింపుల్ సార్, అంటే నాకు అనిపించింది చెప్తున్నాను, మనకు తెలియకుండా మన ఒంటి మీద పడినటువంటి ఇంక్ వెనక పడుతుందో ముందు పడుతుందో తెలియకుండా మనం ఏదో ఫోల్డ్ చేసేస్తాం. అదే ఇంక్ కిందున్న బట్టలకు కూడా అంటుకుంటూ ఉంటుంది. అంటే ఒక మరక ఇంకో మరక్కి దారి తీస్తుందే తప్ప పొరపాటును కూడా, అంటే మనం అది అబ్జర్వ్ కాన్షియస్గా లేకపోతే పొరపాటును కూడా మనం మంచి జరుగుతుందని అనుకోలేము. దాని రిజల్ట్ ఉంటుంది. అందుకే పాత బట్టలు కొత్త బట్టలు ఆ ఎనర్జీస్ తెలిసిపోతాయి. డీపర్ మీనింగ్ చాలా మంచి పాయింట్ యాడ్ చేశారండి. మీరు ఒక మంచి వైట్ షర్ట్ వేసుకున్నారు, పెన్ను పెట్టుకున్నారు, పొరపాటున ఒక చిన్న ఇంకు ఇక షర్ట్ మీద ఇలా ఉందనుకోండి, మనం బయటికి వెళ్ళాం, షర్ట్ అంతా వైట్గా ఉంది కానీ ఒక చిన్న ఇంక్ ఏదైతే ఉందో, ఇంక్ డ్రాప్ మనల్ని అంటే చాలా అన్ఈజీగా చేస్తుంది, గిల్టీ ఫీలింగ్ తీసుకొస్తుంది. సో మీ లైఫ్లో ఏదున్నా కూడా చిన్న అన్హ్యాపీనెస్, గిల్టీ అంటే మేనిఫెస్టేషన్ జరగకుండా చేసేస్తుంది అనమాట. సో అది నేను చెప్పేది. నెక్స్ట్ ఇంకోటి అంటే అన్ఆర్గనైజ్డ్ క్లాత్స్ విల్ క్రియేట్ అన్ఆర్గనైజ్డ్ లైఫ్. రెండోది ఏంటంటే మాసిపోయిన బట్టలు కూడా చాలామంది ఆ హ్యాంగర్కి పెడుతుంటారండి. వారం రోజులకు ఒకసారి తీసి అప్పుడు బట్టలు ఉతుకుతుంటారు చాలామంది. కొంతమంది బట్టలు ఉతికేటప్పుడు బట్టలు తీసుకో, అది మాసిపోయి ఏ రోజుకి ఆ రోజు బట్టలు అంటే మాసిపోయిన బట్టలు హ్యాంగర్స్కి ఉంచకూడదు. కొంతమంది ఎలా ఉంటాయంటే బట్టలు పెడుతుంటారు జారిపోతుంటాయి, మొత్తం కొప్పుకుంటుంది అనమాట హ్యాంగర్ అంతా కూడా. దీనివల్ల కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ, ఆ డ్రెస్ పెడతారు జారిపోతుంటారు, మళ్ళీ కింద పడిపోతుంటారు. చాలా గుర్తొస్తాయి మీరు చేసినవన్నీ, ఎస్ సార్ నిజంగా మేము చేసామని.
సో ఈ డర్టీ క్లాస్ ఏదైతే ఉన్నాయో అది మీరు కలపొద్దు. బికాస్ మనం బయటికి వెళ్ళి వస్తుంటాం, రకరకాల పీపుల్ని కలుస్తాం, ఆ ఎనర్జీస్ కూడా వాటి మీద పడతాయి. మీరు బాగా డ్రెస్ అయినప్పుడు పీపుల్ కొంతమంది చూసినప్పుడు ఆ ఎనర్జీస్ ఖచ్చితంగా వాటి మీద పడతాయండి. సో ఆ డ్రెస్ మీరు ఎప్పుడైతే, అందుకే చాలామంది అంటారు బయట ఇంటి నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కాలు కడుక్కొని రండి, ఎందుకనంటే ఎనర్జీస్ క్లీన్ అవుతాయి. సో మీరేం చేయాలంటే హ్యాంగర్కి ఏదైతే బట్టలు ఉన్నాయో మాసిపోయిన బట్టలు అది ఉంచకూడదు. వారం రోజులు బట్టి ఉంచుతారండి, వారం రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు క్లీనింగ్ వేస్తారు. అదేదో ముందే వేసి వచ్చు కదా. అవును. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అలా ఉంచడం వల్ల కూడా అంటే రిలేషన్షిప్ లో ప్రాబ్లం వస్తుంది అండి. చాలా రిలేషన్షిప్ లో ప్రాబ్లం వస్తుంది. దాని తర్వాత మూడోది ఏంటంటే బాత్రూమ్ లో కొంతమంది బట్టలు ఉంచుతారు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తీ చుట్టాలు వస్తున్నారు, మా అమ్మ నాన్న వస్తున్నారు, తీ బట్టలు అని అంటారు. కొంతమంది స్నానంకి వెళ్తారు, స్నానంకి వెళ్ళినప్పుడు ఆ బట్టలు అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎవరైతే పర్సన్ స్నానం చేయడానికి వెళ్తారో ఆ బట్టలు కొంతమంది చూడకుండా పక్కకి తిరిగి కూడా స్నానం చేస్తారు అనమాట అని చెప్పేసి, అంటే వాళ్ళకి అనీజీగా అనిపిస్తుంటుంది అనేసి అక్కడ బాత్రూమ్ బట్టలు అని అంటుంటారు అనమాట. సో అందువల్ల ఏంటంటే నీట్ గా కంపల్సరీగా ఈవెన్ అంటే బాత్రూమ్ మీరు ఎప్పుడైనా 5 స్టార్ 7 స్టార్ మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాన్ని పర్సనల్గా కూడా ఫీల్ అవుతారు. నిజమే మీరు చెప్పిందని చెప్పి ఎందుకంటే కొన్నిసార్లు అంటే మనకు తెలియకుండా బట్టల్ని చూసే మన మైండ్ సెట్ ఒక నెగిటివ్ బాగా అనుకునేటువంటి దానికి వెళ్ళిపోతుందంటే చూడండి ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందంటే మన బ్రెయిన్ మన దగ్గరికి ఏది దగ్గరికి రానియకుండా మనం శుభ్రంగా ఉంటే ఏదైనా సరే యాక్సెప్టెన్సీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మనం శుభ్రంగా లేకపోతే మన దగ్గరికి ఏది రాదు, మనం దీన్ని డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసి తీసుకోలేము. ఎగ్జాక్ట్లీ. నేను అందుకని వెన్ యూ గో టు 5 స్టార్ 7 స్టార్ హోటల్స్కి వెళ్తే ఫ్లైట్లో మనం వెళ్తే బాత్రూమ్లు కూడా చాలా నీట్గా ఉంటాయండి, చాలా నీట్గా ఉంటాయి అనమాట. కొంతమంది ఇంట్లోకి బాత్రూమ్కి వెళ్తే భయం వేస్తుంది, వాళ్ళు కళ్ళు మూసుకుని వెనక్కి వచ్చేస్తారు, వాళ్ళు కళ్ళు మూసుకుని. నేను చెప్పేది అంటే ఇంట్లో బాత్రూమ్లోకి వెళ్ళినప్పుడు బట్టలు పెట్టుకునేది కూడా చాలా నీట్గా ఉండాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎలా ఉంటారంటే ఆ బాత్రూంలో కూడా టవల్ పెడితే జారిపోతుంటుంది, ఎందుకంటే ఏం ఉండవు, హ్యాంగర్ ఉండదు, చిన్న మేక్ ఉంటుంది, ఒక చిన్న మేక్ పెట్టుకుంటుంటారు, ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ పెట్టాలో కూడా, ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ ఫిల్ అయిపోతాయి. ఇలాంటివి ఎప్పుడు ఉంచకూడదు. మీరు స్నానం చేశారా బట్టలు ఇమ్మీడియట్గా తీసుకొచ్చి దాంట్లో పడేయడమే. దాని తర్వాత 4th పాయింట్ ఏంటంటే ఇల్లు క్లీన్ చేయడానికి కొంతమంది ఎలా ఉంటారంటే బాగా పాతబడిపోయిన లుంగీలు, వాళ్ళ హస్బెండ్ లుంగీలు, నైటీలు అవన్నీ వాడుతుంటూ ఉంటారు. అది కూడా నెగిటివ్ ఎనర్జీ. అంటే ఓల్డ్ క్లాస్ వాడడం వల్ల కూడా అంటే నెగిటివ్ ఎనర్జీని బ్యాడ్ లక్ని ఇన్వైట్ చేసినట్టు ఉంటుందండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఆ క్లాత్ పిండుతారు, నల్లగా పోగులు వచ్చేసి కన్నాలు పడిపోయి మళ్ళీ దాన్ని అంటే అది బాసిన కొట్లాగా ఉంటుంది అనమాట, దాంతో ఒత్తుతూ ఉంటారు. సో అందువల్ల నేను చెప్పేది అంటే ఇల్లు ఒత్తేటప్పుడు ఏ విధంగా ఉండాలి. నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇల్లు ఏ వాటర్తో క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఎప్పుడు క్లీన్ చేయాలి, ఇవన్నీ నేను చెప్తానండి. అంటే ఓల్డ్ క్లాస్తో మీరు ఏం చేయాలంటే ఇల్లు వచ్చేటప్పుడు మంచి క్లాత్ పెట్టుకోవచ్చు కదా, కంపల్సరీ పెట్టుకోవాలి. దాని తర్వాత 5th పాయింట్ ఏంటంటే వాడి పడేసిన క్లాత్స్ కొంతమంది ఇసిరేస్తుంటూ ఉంటారు, అక్కడ నీట్గా పెట్టుకోవాలండి. నీట్గా ఇలా ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సోమియా నిద్ర పట్టదు అనమాట. చాలామంది కొంతమందికి ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం ఒక గంట పడుకుంటే రాత్రి మరి నిద్ర పట్టదు, ఇంకా 1 గంట 2 పడుకో పాపం మంచం మీద రకరకాల పిల్టి మొక్కలు వేస్తుంటారు, ఇటు తిరుగుతారు, అలా పడుకుంటారు, ఇలా పడుకుంటారు, లెగుస్తారు, పడుకో. అప్పుడే మొత్తం ఆలోచన వచ్చింది, గబ్బిలాగా వచ్చేస్తాయి ఆలోచనని, అప్పుడు దాకా ఏమైపోతే తెలియదు, కరెక్ట్గా అప్పుడే వచ్చేస్తుంటాయి అనమాట. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇలా జరుగుతుందంటే మీ ఇంట్లో ఫస్ట్ బెడ్రూమ్లో ఎనర్జీ చెక్ చేసుకోవాలండి, చాలా 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 ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి. చాలా డీపర్ మీనింగ్ తో కూడుకున్నటువంటి వీడియోస్ అవి చాలా బాగా నచ్చారు సార్ మీరు. మెయిన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మెయిన్ ఒకటి చెప్తాను, చాలా మంది ఏం చేస్తుంటారంటే కొంతమంది ఇల్లు చాలా చిన్నగా ఉంటాయి అనమాట. సో ఏం చేస్తారంటే వాషింగ్ మిషన్ మన వంటగది పక్కనే పెడుతుంటారు. సో ఎలా ఉంటాయంటే బట్టలన్నీ ఆ వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పాపం చాలా మందికి బట్టలు మొత్తం అంటే ఏ మాసిపోయినో తెలియదు, ఏవేవో తెలియదు, మొత్తం ఏ రోజుకి ఆ రోజు ఉతుక్కోవాలండి కంపల్సరీగా. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ బట్టలు వాష్ చేస్తున్నామని అనుకోకండి, నెగిటివ్ ఎనర్జీని వాష్ చేస్తున్నామని అనుకోవాలి. అండ్ ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికైనా బట్టలు డొనేట్ చేస్తున్నప్పుడు, మీరు పాత బట్టలు డొనేట్ చేస్తున్నప్పుడు చూడండి సాల్ట్ వాటర్తో క్లీన్ చేయాలి. ఏంటి అన్నవారు సాల్ట్ వాటర్కి దీనికి సంబంధం ఏంటి అని అంటే, మీకు రీసెంట్గా జగద్బాబు గారితో ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో జగద్బాబు గారు సమాజ సేవ చేస్తారు, సడన్గా అతను చంపేస్తారు. జగద్బాబు గారు ఆర్గాన్స్ వేరే వాళ్ళు డొనేట్ చేస్తారు అక్కడ 3 మంది, ఆ 3 ఒకలాగే బిహేవ్ చేస్తారు అనమాట. ఆర్గాన్స్ ఒకే రోజు 3కి డొనేట్ చేస్తారనమాట. అంటే చాలా సినిమాలో మనం చూసాం, న్యూరో సైన్స్, న్యూరో సైకాలజీ అనమాట. అంటే ఆర్గాన్స్ కూడా మెమరీని క్యాచ్ చేస్తాయి అనేసి, హార్ట్లో కూడా మెమరీ ఉంటుంది. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్నారు, హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈవెన్ మన హార్ట్లో కూడా సెల్ కూడా మెమరీ ఉంటుంది. సో అయితే ఎలా అయితే అంటే ఈ ఆర్గాన్స్ ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఆ మనుషులు ఆ విధంగా బిహేవ్ చేస్తారో మన బట్టలు కూడా జాగ్రత్త. మన బట్టలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాగా రిచ్ పర్సన్ బట్టలు వేసుకుని అనుకోండి,
ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు బాహుబలి సినిమాలో ప్రభాస్ వేసుకున్న బట్టలు ఎవరైనా వేసుకుని అనుకోండి, మన బాహుబలిలో ఫీల్ అయిపోతాం, ఆ ఎనర్జీ వచ్చేసినట్టు ఫీల్ అవుతాం. ఎందుకంటే ప్రభాస్ వేసుకుంటారా, అదిరా ఇదిరా అని సూట్ అనుకుంటాం, అవునా? కత్తిని ఫీల్ అయిపోతుంటాం. సో ఇదే విధంగా మనం వేసుకున్న బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు సాల్ట్ వాటర్తో క్లీన్ చేసి ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే సో ఆ బట్టలకి మనకు ఒక ఎనర్జీ ఉంటుందండి కంపల్సరీగా, ఆ లింక్ మనం కట్ చేయాలి. లేకపోతే వాళ్ళ ఇల్నెస్ అంతా మన ఇంట్లోకి వస్తుంది అనమాట. వెల్నెస్ కాస్త ఇల్నెస్ అయిపోతారు జనాలు. సో 100%. సో అందువల్ల మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఈ విషయం నాకు షాకింగ్ ఏంటంటే బట్టలు ఇచ్చేటప్పుడు సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకుని ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ బ్యాడ్ లక్ అంతా కూడా మీరు అట్రాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీరు చేస్తే ఇల్నెస్ నుంచి వెల్నెస్లోకి రావచ్చు. డెఫినెట్గా. దీనికి సింపుల్ కన్క్లూషన్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే బ్యాడ్ స్మెల్ ఎక్కడైనా ఉంటే మన నోస్ పట్టుకొని మన సెన్స్ వెంటనే అక్కడ ఉండొద్దు అని ఏ విధంగా అయితే చెప్తాం. అవును. మన ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఎక్కడైనా సరే చిందరవందరగా బట్టలు కనిపిస్తున్నాయనంటే అవి చూడగానే మన సెన్స్ వెంటనే ఒకటి చెప్పారు, నెగిటివ్ కొట్టేస్తుంది. అంటే నెగిటివ్ కొట్టేస్తుంది. ఇది సైంటిఫికలీ ప్రూవ్డ్. ఇలాంటి టెక్నిక్ని అన్వర్ గారు తీసుకొచ్చి మీకు చెప్తున్నారు. ఇలాంటివి కుబేరా 2025 క్లాస్లో కోకొల్లలు ఉంటాయి. అంటే మన ఇంటిని, ఒంటిని, మన థాట్స్ని ఎలా శుద్ధి చేసుకోవాలో కుబేరా 2025 బ్యాచ్లో, అంటే మనం ఇచ్చే పొజిషన్లో ఉండాలి కానీ ఎప్పటికీ కూడా మనం తీసుకునే పొజిషన్లో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని January 2 నుంచి జరిగేటువంటి బ్యాచ్లో చెప్తారు. కుబేరా 2025 పెద్ద బ్యాచ్ ఇది, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఎందుకంటే మేము చేసినటువంటి బ్యాచెస్లో ఇది పెద్దదిగా సరే, చాలా పెద్ద బ్యాచ్. ఇప్పటిదాకా మీరు చూసిన యూట్యూబ్ వీడియోస్ అన్న ఒక లెక్క, ఈ ఒక్క January 2 జరగబోయే కుబేరా బ్యాచ్ మాత్రం ఇంకో లెక్క. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.